పుట్టిన ఊరు పెరిగిన ఇల్లు సాగు చేసిన పొలాలు ఎన్నో ఏళ్ల అనుబంధాలను వదిలి మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఒక్కొక్కరుగా పుట్టిన ఊరును వదిలి వెళ్తున్నారు. తమ గ్రామాలలోని జ్ఞాపకాలను పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. తరతరాలుగా జీవించిన గ్రామాలు, తాము నిర్మించుకున్న ఇల్లు, సాగు చేసిన పొలాలను వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో నిర్వాసితులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల 30 ఏళ్ల కళ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాకారమవుతోంది. త్వరలో నల్లమల సాగర్ రిజర్వాయర్కు కృష్ణా జలాలు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక ఈ రిజర్వాయర్లో సుంకేసుల, కలనూతల, గొట్టిపడియ, గుండంచెర్ల, కాటంరాజుతాండ, చింతలముడిపి, సాయిరాం నగర్, రామలింగేశ్వరాపురం, కృష్ణానగర్, లక్ష్మీపురం, అక్క చెరువు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. తమకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని, ఏదో ఒక రోజు తాము ఊళ్లను వదిలి వెళ్లాలని గతంలోనే తెలిసినప్పటికీ ఖాళీ చేయాల్సి వచ్చినటువంటి క్షణాలు వారి గుండెల్ని బరువెక్కిస్తున్నాయి. ప్రాజెక్టులో సుమారు 10 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్ఆర్ ప్యాకేజీ పొందినటువంటి కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజీ అందని కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలంటూ నిర్వాసితులు కోరుతున్నారు. అర్హత కలిగినటువంటి 18 ఏళ్లు నిండిన యువతకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం, పరిహారం విషయంలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. సర్వం కోల్పోతున్నా, కనీసం ప్యాకేజీ అయినా న్యాయంగా ఇవ్వండి అంటూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పుట్టి పెరిగిన ఊరును, తమకు ఉన్నటువంటి ఆస్తులను వదిలి వెళ్లాల్సి వస్తుండటంతో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీటితో వీడుకోలు పలుకుతున్నారు. మాకు జ్ఞాపకమే లేదు. మేము ఊరు కట్టలేకి మేము ఇంతకాలం ఇక్కడనే పొలాలు వేసుకుంటా, మంచి చెడ్డ గొడ్డు బాధ అంతా ఊరినాలు చేసుకుంటా ఆ రోజుల్లో, కరువు రోజుల్లో కూడా బతికినాము. ఇవాళ అన్ని వచ్చినాయన్న కూడా ఇవాళ మాకు ఇబ్బంది వస్తున్నది. మేము బాధపడుతున్నాం. మాకు డబ్బులు ఇచ్చినా కూడా సంతోషం లేదు. ఏడపోయి ఇల్లు రూపాయి, మాకు రూపాయి ఇస్తే ఆడ 10 రూపాయలని కింద ఉన్నోళ్ళు బతుకుతారు, కానీ మేము ఊరు ఎదిరిపోయిన వాళ్ళకు మాకు బతుకుతారు లేదు. ఇలా ఇల్లు కట్టాలంటే 10 లక్షలు అవుతున్నాయి. దేశ మాట్లాడలేదు, ఇనుము పెరిగింది, ఇసుక పెరిగింది, భూమి పెరిగింది. మేము మీరు ఇచ్చిళ్ళు మాకు ఇయ్యలేదనము, ఇచ్చిన కూడా మాకు మిగులుదల లేదు, మాకు బతుకు తెరువు లేదు. 5 కొడుకులు కన్నా అది పెద్ద బిడ్డ అందరు పంచుకున్నారు. కొందరు ఏమాట పోయిరు పక్కలే, కొందరు ఉంటే 30 ఎకరాల పొలం అయితే నీళ్ళు ఉండక పండక అట్లా అంటున్నాం. ఆయన ఇప్పుడు పోవాలంటే ఆయన ఇల్లు బిక్కొని రాలే, మోటార్లు బిక్కొని రాలే, ఏడుస్తున్నాం. పిల్లోడు అక్కడ చదువు టీచర్ ఈడ 3,000 ఇస్తే పిల్లలకు పైసలు మాకు కూడా తెలియదు. 50 తరం ఉన్నది వచ్చింది. ఇవాళ ఇడిచిపెట్టి వెళ్ళిపోమంటుండ్రు. మా డబ్బులు కొట్టాలి, మా కాడ ఇంటి పట్టాలి ఇయ్యాలా, మా కాడ నీళ్ళ సౌకర్యం లేదు. మేము ఏం చేయాలో పోయి బయటికి పోమంటుండ్రు. మాకు టైం ఇవ్వకపోతే మరి ఈ పలానా నెల, ఈ మీకు వచ్చే నెల 2 నెలలను మిమ్మల్ని కాల్ చేపిస్తాను అంటాంలే. 20 అంటుండు, 24 అంటుండు. ఏమి చెబుతున్నాడు ఆయనకి అర్థం కాలే చెప్పటము. మేమేం చేయాలా, బయటికి పోయి ఆడ ఉండాలా? మాకు పట్టాలు ఇవ్వకపోతే మా కాడ పోయే కాడ నీళ్లు లేవు, కరెంటు లేదు. కరెంటు కూడా కోసేసారు అంతా, ఏమి లేదు. మేము ఏడపోయి ఉండాలి రోడ్డు మీద. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గతించిపోయిన సంవత్సరాలన్నీ ఊరు ఇచ్చిపెట్టి ఇవాళ మేము ఏడుస్తా గుడ్డ నెచ్చినేసుకొని పోతున్నాం. ఏమైతే ఉండదు మా పరిస్థితి. ఏం చేశారు మరి, ఏమి ఇస్తాడు? ఎప్పుడు టైం రేపు మా పంటే మేము వెళ్ళలేము. మాకు 1 నెల 2 నెలలు టైం ఇవ్వాలా? కూటమి సర్కార్ 905 కోట్లకు గాను ఇప్పటికే 518 కోట్ల రూపాయలను నిర్వాసితులకు అందించింది. మరో 200 కోట్ల రూపాయలను శనివారం నాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని కూడా మరో వారంలో ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇక గ్రామాలు ఖాళీ చేయాలని, నెలాఖరులో తప్పనిసరిగా కృష్ణా జలాలతో రిజర్వాయర్ నింపుతామంటూ ఇటు ప్రభుత్వం చెప్పడంతో నిర్వాసితులు ఊళ్లను వదిలి ఒక్కొక్కరిగా బయటకు రావడం ప్రారంభమైంది. నా కొడుకులు ఎక్కడెక్కడ గుడిసెలు వేసుకొని బతకాలి సార్. మాకు ఏదో ఒకటి చూపించండి సార్ మీరు. మేము ఏడ్చి ఎర్రదుమ్మవుతున్నాం సార్. మేము ఈ ఊళ్ళో పోయేరకు మాకు కన్నీరే వాగులైపోతున్నాయి సార్. మాకు వాగులైపోతున్నాయి. మాకు ఏదో ఒకటి సాయం చేయండి సార్. మేము
10 లక్షల రూపాయలు ఇంటికే చాలవు సార్ మాకు. మేము ఏదో సాయం చేయకుంటే మేము ఎట్ట బతకాలి సార్? ఎంతమంది పిల్లలు? 6 కొడుకులు సార్. 6 అట్ట పోయి బతుకుతుండ్రు సార్ కూలి చేసుకొని. ఈయనే పుట్టిండ్రు, మొత్తాన్ని పోగొట్టి వెళ్ళిపోయిండ్రు ఏం లేక. అది సార్ మా పరిస్థితి. పొద్దుటి మించి ఏడ్చినంటే ఉండదు సార్. నేను ఇంట్లో కూర్చొని ఇది సార్ మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. మీరు పిల్లల తరలుకున్న కొత్త కనీసం మాకు ఒక్కలగా ఇప్పుడు డబ్బులు పడలే. మేము ఎట్ట బతకాలా? మేము ఏడు నుంచి అయితే వెళ్ళిపోవాలా? ఇప్పుడు 12 లక్షల పేరు ఇచ్చిన వాళ్ళకి ఏం పడుతుంది? పనులకు పడకపోయా ఖాళీ చేయమంటే మేము ఏడ ఉండాలా? మాకు ఎందుకు పడకుండా ఉండే? మేము ఎట్ట ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఊరు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోండి అంటే ఎట్ట పోవాలి? ఆ స్థలాలు ఇచ్చిన ఆ స్థలాలు ఏడాలి కానీ ప్రూఫ్లు తిరగటం లే. పట్టాలు ఇచ్చి పట్టా ఇచ్చి నీ స్థలం అని కూడా చెప్పటం లే. మేము ఏడమై బతకాలి, ఎక్కడ ఉండాలి? 6 మంది కూడా ఒక్కలగా మాకు డబ్బులు పడలే. మా భర్తకైనా కానీ మాకైనా కానీ ఎవరికైనా కానీ డబ్బులు పడకపోయి మేము ఎట్ట బతకాలా? మాకు న్యాయం చేసి మాకు అన్ని చెప్పి మాకు చేసిన తర్వాత స్థలాలు ఇచ్చి మాకు డబ్బులు కొడితే అప్పుడు మేము బయటికి వెళ్ళిపోతాం. ఇల్లు కానీ కట్టుకోకపోతే ఎవరికాడికి దగ్గర 2 రోజులు ఉంచుకుంటారు, తర్వాత వెళ్ళిపోమంటారు. అప్పుడు ఎక్కడ మా పరిస్థితి? పేరు పిచ్చమ్మ. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల ప్రజల పునరావాసం కోసం 7 చోట్ల కాలనీలు సిద్ధమవుతున్నాయి. అన్ని మౌలిక వసతులు పూర్తయినప్పటికీ ఇప్పటికిప్పుడు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కష్టం కావడంతో నిర్వాసితులంతా వారికి అద్దెకు ఎక్కడ ఇల్లు దొరికితే అక్కడికి వెళ్తున్నారు. ఒక ఊరు నుండి బయలుదేరిన వారు తలోదారికి వెళ్తున్నారు. మార్కాపురం పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల్లోని ఇళ్లను అద్దెకు తీసుకొని అందులోని సామాగ్రిని చేర్చుకుంటున్నారు. ఇక పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నవారు కొందరు అమ్ముకోగా మరికొందరు తమ బంధువులతో మాట్లాడుకుని పల్లెల వైపు పయనమవుతున్నారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వేల భూములున్నటువంటి రైతులు వాళ్ళ పొలాల్లో వ్యవసాయ సామాగ్రిని బయటకు తీసుకెళ్లలేక తమ గ్రామాల్లో వాటిని ఉంచే వీలులేక ఎక్కడికక్కడే ఇతర గ్రామాల వారు తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్నారు. పుట్టిపెరిగిన తమ గ్రామాలతో ముడిపడినటువంటి అనుబంధాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ హృదయాలతో గ్రామాలను విడిచి వెళ్తున్నారు గ్రామస్తులు.